షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవుని ఒక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 14 వర్స్ 12. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము, ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. గివ్ మీ దిస్ హిల్ కంట్రీ. ఈ మాట ఎవరంటున్నారు? యెహోషువ నాయకత్వంలో యెహోషువతో పాటు మరొక వ్యక్తి పూర్ణమైన మనస్సుతో యెహోవాను అనుసరించేవాడు అతడే కాలేబు. వాక్య భాగంలో ఈ విశేషంగా వ్రాయబడి ఉన్నాయి. అందరూ కూడా భాగం పంచిపెట్టడం జరిగింది. అప్పుడు అన్నాడు ఆయన, నాకు ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము. వృద్ధాప్యలో ఉన్నాడు కాలేబు, మేకుచూట పంపబడిన వాడు. అప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఇప్పుడు ఆయనకు 85 ఇయర్స్. ఇదిగో ఈ 45 ఏండ్లు ఆయన సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషేను పంపిన నాడు నాకెంత బలము నేటి వరకు నాకు అంత బలం. యుద్ధం చేయడం కానీ వచ్చుతూ పోవడం కానీ నాకెప్పటి అట్లు బలం ఉన్నది. కాబట్టి ఆది యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. God has mountains. God has a goal for you. God wants you to claim that mountain in His mighty name. మన దేవుడు నీ కొరకు నా కొరకు, మన దేవుడు ఆయన కొండను సిద్ధం చేశాడు. God wants to give a tough job, a hard work, a difficult task to conquer it, to overcome it. వాటిని జయించాలని ఆశించే ప్రభు నీ కొరకై ఆయన యొక్క మౌంటైన్, ఒక కొండ ప్రదేశాన్ని సిద్ధపరిచాడు. కాలేబు ఎంతో సంతోషించాడు. ఆ కొండ ప్రదేశమైన కొండలైనా సరే అక్కడ అనాయకులు ఉన్నారు. వాక్య భాగం అనాయకులు ఉన్నారు. వాళ్ళు బలిష్ఠుల వారు జయించాలి. ఆ కొండ ప్రదేశం స్వాధీనం చేసుకోవాలి. చిన్న విషయం కాదు. ఆ కొండ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే అక్కడ అనాయకులు ఉన్నారు. వారు జయించాలి. యెహోషువ నేను చాలా పెద్ద వయసు గలవాడు. నౌ 85 years old. హౌ కెన్ యూ డూ దట్? నువ్వు ఎలా చేయగలవు అన్నప్పుడు అప్పుడు ఎంత బలం ఉన్నదో 40 years అప్పుడు మోషేను పంపాడు. ఈనాడు అంతే బలం ఉన్నది. వచ్చుటకు పోవటకు జయించుటకు నాకు శక్తి ఉన్నది. నాకు యుద్ధం చేయుటకు నాకు శక్తి ఉన్నది. ఆ వయసులో కూడా కఠినమైన వాటిని సాధించడానికి, కఠినమైన వాటి జయం పొందడానికి, కఠిన ప్రదేశంలో పరిచయం చేయడానికి ఆశిస్తున్న వ్యక్తి ఉన్నాడు. మనం కోరుకుంటాం సేవకుల మనం శాంతియుతంగా ఉన్న సంఘము, ఇలాంటి డివిజన్స్ లైన్ ఆ సంఘాలు, ఆ ప్రదేశాలు మనం కోరుకుంటాం. కష్టమైన జాబ్స్ మనం ఎంచుకోరాం. మనం డిఫికల్ట్ టాస్క్ మనం తీసుకోరాం. కష్టపడకుండా సాఫీగా సాగిపోయే వాటిని మనం ఏర్పాటు చేసుకుంటాం. విచ్ ఈజ్ బెటర్, విచ్ ఈజ్ పీస్ఫుల్. టఫ్ జాబ్ మనం అంగీకరించాం. ఒక టఫ్ టాస్క్ మనకు అప్పచెప్తే మనం స్వీకరించాం. మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. మనం ప్రభుని ఒక టఫ్ టాస్క్, టఫ్ జాబ్ నీకు ఇచ్చినప్పుడు దాన్ని సవాలుగా స్వీకరించి ముందుకెళ్ళాలి.
విత్ కాన్ఫిడెన్స్. ఇక వాక్యము గమనిస్తే, యెహోవా నాకు తోడై ఉండినలా యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశమును స్వాధీనపరచుకొందును. ఇదిగో హెబ్రోను స్వాస్థ్యముగా ఇవ్వబడింది. హెబ్రోన్ ఈ ప్రదేశం నా దేవుని సహవాసం. హెబ్రోన్ గత ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవుని సహవాసం కోరుకోవాలి, దేవునితో సహకారం జీవించాలి. ఆ సిద్ధపరిచిన ఆ పట్టణంలో నేను ఉండాలి అన్నప్పుడు ఈ లోకయాత్రలు సాగిపోతుండగా దేవుడు కఠినమైన వాటికి ఇస్తాడు. మారిన మోషేకు కఠినమైన జాబ్ ఇచ్చాడు. మూర్ఖజనం, ఒక్క జనాంగము, స్టిఫ్ నెక్ పీపుల్, డిజబీడియంట్ పీపుల్, అరగంట్ పీపుల్, రిబేలియస్ పీపుల్, అలాంటి వారిని నడిపించాలి నీవు. అలాంటి వారిని పాలుతో ప్రవహించు కనాన్ దేశాన్ని నడిపించాలి నువ్వు. టఫ్ జాబ్ ఫర్ మోసెస్ టు లీడ్ ద ఇజ్రాయెలైట్స్ ఫ్రమ్ బాండేజ్ అండ్ లీడ్ దెమ్ టు కానాన్. చిన్న విషయం కాదండి. 1000 మంది కాదు, 6 లక్షల కాలబలం మించి ఉన్నారు. మోషే భయపడలేదు. మొదటిగా తన అశక్తిని వ్యక్తీకరించాడు. తన బలం చాలదేమో అనుకున్నాడు. మన బలము తగినట్టుగా దేవుడు టాస్క్ ఇవ్వడండి. గాడ్ వాంట్ గివ్ టాస్క్ ఈక్వల్ టు అవర్ స్ట్రెంగ్త్. మన స్ట్రెంగ్త్కి సరిపోయి, మన బలానికి సరిపోయేవి ప్రభు ఇవ్వడు. శక్తికి మించినవి ఆయన మనకి ఇస్తాడు. ఆయన శక్తి మించిన ఇచ్చి తన శక్తి మనకు అనుగ్రహిస్తాడు. God gives tough jobs and gives the strength to overcome it. వారు జయించడానికి, స్వాధీనపరచుకోవడానికి దేవుడు తన శక్తిని ఇస్తాడు. కాలేబు మహానాయకుడు అంటున్నాడు, యెహోవా నాకు తోడే ఉన్నట్లయితే నేను వాక్యభాగంలో అనాకీయులను ప్రాకాల ఆ గొప్ప పట్టణను స్వాధీనం చేసుకుంటాను. ఐ విల్ అన్నమాట. ఎంత గొప్ప మాట! విశ్వాసం. మన విశ్వాసం దేవుని ఎందే, మన ఎందుకు శక్తి ఎందుకు సామర్థ్యం కాదండి. ఐ విల్ డూ ఇట్. యెహోవా తోడే ఉంటే చాలండి. నేను స్వాధీనపరచుకుంటాను, వారి దేశమును స్వాధీనపరచుకొందును. విత్ కాన్ఫిడెన్స్, బోల్డ్లీ గివింగ్ ద స్టేట్మెంట్. వాడిని స్వాధీనం చేసుకుంటాను, జయిస్తాను, నేను విజయం పొందుకుంటాను, విజయాలు సాధిస్తాను. సహోదర సహోదరి, ప్రభు నమ్ముకున్నావు, ఈజీ జాబ్స్ కోరుకుంటున్నావు. అనేక సేవకులు ఉన్నారు, కఠిన ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడరు. మంచి ప్రదేశాలు, పీస్ఫుల్గా ఉండే లొకేషన్, పీస్ఫుల్ చర్చెస్, పీస్ఫుల్ జాబ్స్, ఇవి మనం కోరుకుంటాం. మనం కష్టమైన వాటిని మనం కోరుకోం. ప్రభువా నా వల్ల కాదంటాం, నా చేత కాదంటాం మనం. ఇప్పుడు అలాంటి టఫ్ జాబ్స్ నీ కొరకు నాకు సిద్ధపరిచాడు. టఫ్ గోల్స్ నీ కొరకు నా కొరకు ప్రభు సిద్ధపరిచాడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు సాగిపోదాం. ప్రభు మనకు ఆత్మశక్తి మనకి ఇస్తాడు. ఈ ప్రదేశం అంత కొండలు, రాళ్ళు గుట్టలతో నేను ఉన్నది. మనమైతే ఈ కొండ ప్రజలు నీకు ఇస్తాను ఇల్లు కట్టుకుంటే మనం ఇష్టపడం. ఆ కొండలో రాళ్ళు కొట్టాలి, అవన్నీ ఏం చేయాలి. ఇక్కడ చూసినప్పుడు ఈ గుట్టలన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మారిపోయాయి. రాళ్ళు కొట్టారు గుట్టలు, ఎవరు ఊహించలేదు. బ్రహ్మాండమైన బిల్డింగ్స్ తయారయ్యాయి. ఇక్కడ కష్టపడ్డారు. మనం కష్టపడడానికి ఇష్టపడం. మనం యూ వాంట్ ఈజీ గోయింగ్ లైఫ్, ఈజీ జాబ్, ఇవి మనం కోరుకుంటాం మనం. కానీ ప్రభు నీ కొరకు గాడ్ హస్ ప్రిపేర్డ్ ఎ మౌంటైన్ ఫర్ యూ. దేవుని ఒక మంచి టాస్క్ ఉంచాడు, ఒక గోల్ నీకు ఉంచాడు. దాన్ని తప్పకుండా నువ్వు జయించాలి. దేవుని ఆత్మశక్తితో వెనుకంచ వేయకూడదు. సాధారణ అనుమానం పుట్టిస్తాడు. నువ్వు స్వాధీనపరచుకోలేవు, నీ వల్ల కాదు, చేత కాదు, చేయలేవు నువ్వు. సాతాను డిస్కరేజ్ చేస్తాడు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారమును అగ్నితో కాల్చబడినప్పుడు పూనుకున్నాడు.
హేళన చేసి ఎగతాళి చేశారు. నీవేంటి కట్టడం ఏంటి, నివలవుతుందా, నువ్వు అశక్తులు నీవు అంటే హేళనగా మాట్లాడారు. కానీ ఆ టఫ్ జాబ్ చెత్త విస్తారంగా ఉన్నది. అలాంటి టఫ్ జాబ్ కోసం దేవుడు నెహెమ్యా నేర్పరచుకున్నప్పుడు నెహెమ్యా ధైర్యంతో సవాలు స్వీకరించాడు. 50 days 50 దినాల్లో ప్రాకారం పూర్తి చేయగలిగాడు. కాబట్టి ప్రియులారా, ప్రభుని పిలుస్తున్నప్పుడు టఫ్ జాబ్ కొరకు, టఫ్ పని కొరకు ప్రభుని పిలిస్తే సంతోషంగా స్వీకరించాలి. దేవుడు ఆత్మశక్తి ఇస్తాడు. నువ్వు తప్పకుండా వెళ్తావు, స్వాధీనపరచుకుంటావు, జయిస్తావు, ఫలితాలు సాధిస్తావు. కృపను దేవుడు తప్పకుండా ఇస్తాడు. నేను మాబూరులో కలవడ సంఘానికి వచ్చినప్పుడు నాకు చాలా చిన్న వయసు. ఐ వాజ్ 30 years old at that time. A big church, a tough job, a tough task. చాలామందిని డిస్కరేజ్ చేశారు. యూ క్యాన్ హ్యాండిల్ దిస్ చర్చ్, ఇక్కడ సేవ చేయలేవు నువ్వు, నీ వల్ల కాదు, ఇది చాలా కఠినమైనది, నీ కష్టం. ప్రభు కఠినమైన సంఘాన్ని నాకు ఇచ్చాడు. ఆయన కృప ద్వారా, ఆయన ఆత్మశక్తి ద్వారా 39th yearలో ఉన్నాను. ఆయన కృప ఇది. సవాలుగా స్వీకరించాను. ప్రభు శక్తి ఇచ్చాడు, నడిపిస్తున్నాడు. దేవునికి అనంతమైన మహిమ ఘనత కలుగును గాక. కాబట్టి ప్రియుడా, కాలేవలే మనం కూడా కఠినమైన వాటిని సంతోషంగా స్వీకరించి, సవాలుగా స్వీకరించి, ప్రభు ఆత్మశక్తి సమస్తము జయించి ప్రభు యొక్క సాహస భాగ్యం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్య మెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య, మీకు స్తోత్రాలు నాయన. కాలేవలే ప్రభు, మేము కూడా మా తండ్రి కఠినమైన వాటిని మీరు మాకు అనుగ్రహిస్తున్నప్పుడు వాడు చేయమని ఆదేశిస్తున్న, ఆజ్ఞాపిస్తున్న తండ్రి, వెనక్కి వెళ్ళకుండా ప్రభునైనా మీ ఆత్మశక్తితో ప్రభు ప్రజలను స్వాధీనపరచుకోవడానికి, మీ స్వాధీనంకు తేవడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. అధైర్యపడకుండా మా శక్తి చాలదని సాగులు చెప్పకుండా ప్రభు ఈజీ గోయింగ్ లైఫ్ కోరుకొని తండ్రి, కష్టమైన వాటిని ఎంపిక చేసుకొని మీ కృప ద్వారా వారు జయించిన ఆయన ఎంతో దీవెన పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.